హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అలసందలతో వడలు అనేసి చూపించబోతున్నాను. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఇవి ఏంటంటే ఒక 5 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. నేను నైట్ చేసుకుంటున్నాను కాబట్టి నైటే నానబెట్టేసేసుకుంటున్నాను. ఇగోండి, ముందు రోజు నేను నానబెట్టుకున్న తర్వాత ఇలా అయిపోతాయి. మనం చెప్పాను కదా, సాయంత్రం పూట మధ్యాహ్నం మనం సాయంత్రం పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టాలనుకుంటే మధ్యాహ్నమే నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకోవాలనుకుంటే ముందు రోజే నైట్ నానబెట్టేసుకోండి. ఇలా చేసుకున్నాక మనం ఇలా వడబోసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా దిగాలి, లేదంటే మనకు కొంచెం వడపిండి ఏంటంటే జొంగా వస్తాయి. తర్వాత ప్రాసెస్ ఇగోండి, మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. బరక్క మిక్సీ పట్టేసుకోవాలి. ఇది దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను, రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత మిక్సీ పట్టేసి. ఇదిగోండి, ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న పిండిని డైరెక్ట్గా వడలు కాసేపు ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికి మనం ఎర్రగడ్డలు అన్నీ కలుపుకొని తర్వాత వడలు వేసుకోవచ్చు. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఎర్రగారానికి మనకి అలసంద వడల్లో కాంబినేషన్ ఎర్రగారం అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎర్రగారం వేస్తున్నాను. అది కూడా ఆ రెసిపీ ఆల్రెడీ పెట్టినా, కానీ ఈ రెసిపీలోనే మీకు చూపిద్దామని. ఇప్పుడు ఎర్రగారానికి కావాల్సిన రెసిపీ వచ్చేసి ఒక 5 ఎండుమిరపకాయలు, తర్వాత వచ్చేసి పెద్దగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, ఒక 2 టమాటా ముక్కలు, 2 వెల్లుల్లి, తర్వాత మనం ఉప్పు ఇవి వేసేసి మిక్సీ పట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వడల్లోకి కానివ్వండి, దోశల్లోకి కానీ కూడా ఈ చట్నీ రెసిపీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎర్రగారం అయిపోయింది. రెసిపీ తెచ్చుకోండి. ఇంకా మనం వడల పిండిని ఇట్లాగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చెప్పాను కదా, ఆల్రెడీ నేను తీసుకున్నాను ఫుల్ వీడియోలో, ఎర్రగారం చేసి పెట్టున్నాను. ఇది వడల్లో కాంబినేషన్ చాలా బాగుంది. వడలకే కాదు, దోశల్లోకి కానీ ఎర్రగారం దోశలను అలా వేస్తారు కదా, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మనం వడల పిండికి ఇంకేమేమి వేస్తామో చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి మనం చేసి పెట్టేసుకున్నాక ఈ పిండి ఒక అర్ధగంట తర్వాత మీరు ముందైనా పిండి చేసుకున్నప్పుడు అయినా వెంటనే ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, మనం అల్లము పచ్చిమిరపకాయలు అడిగి మిక్సీలో వేసేసుకున్నాం. మీకు మిక్సీలో ఇష్టం లేని వాళ్ళు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు వడల్లో. మీకు కావాలన్న కొంతమంది నోటికి తగలకుండా అంటే కారంగా, అందుకని మిక్సీలో వేసేస్తే మిరపకాయలు అనేవి తగలవు. ఇలా వేసేసాను. ఇంకా మనం ఆల్రెడీ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసి ఇంకా వడలు వేసేసుకున్నాం. ఇంకా ప్రాసెస్ వడల్లోకి ఇవ్వండి, మొత్తం ఇలా కలిపేసుకొని వడలు చేసుకోవడం. ఇంకా ఒక క్లాత్ కానీ లేదంటే మనకు ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, నూనె అవి ఉంటాయి కదా పేపర్లు, పాల ప్యాకెట్లు, వాటిలైనా పెట్టుకొని వడలు వేసేసుకోవడం. ఇదిగోండి, డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా వడలు వేసుకొని మనం వడలు వేసుకునేటప్పుడు చేతికి కొంచెం చెమ్మ చేసుకొని వడలు అద్దుకోండి. వడలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట, ఇరిగిపోకుండా. మనం ఇలా ఏ సైజులో వేస్తే ఆ సైజులోనే వడ అనేది వస్తుంది. ఈ కొంచెం మీకు లావుగా కావాలంటే లావుగా వేసుకోండి, కొంచెం పలుచగా కావాలన్నా చేసుకోండి. ఇదిగోండి, వడ రంగు వచ్చేసి కొంచెం కలర్ రాగానే ఇట్లా తిప్పేసుకోండి. ఇదిగో లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మనం తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఆయిల్ మనం వడ కాగేస్తే ఒక్కొక్క వడ వేసేసుకుంటాం, అంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి. చాలా ఈజీగా వడలు అనేది రెసిపీ అనేది ఇది అలసంద వడలు చాలా మంచిది కూడా. దీంట్లో కూడా అలసంద వడలు తినడం వల్ల కూడా చాలా మంచిది. మనం పెసలే దోశ వీటితో కూడా రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా చేసి పెడతాను. ఇదిగోండి వడలు రెసిపీ అనేది 2 రెసిపీలు, కారం ఎర్రగారం రెసిపీస్ ఇలా చేసుకొని పెట్టుకోండి. చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు కదా. ఇంకా మీకు ఇంకేమన్నా రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.